శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం. ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు కారణజన్ములు. మనందరలా జన్మించినటువంటి వారు కారు. మనం దేనికోసం జన్మిస్తామంటే మనం గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితమును అనుభవించడం కోసమని ప్రాకృతమైనటువంటి శరీరములో ప్రవేశించి ఆ కర్మ ఫలితాన్ని సుఖముగా దుఃఖముగా అనుభవిస్తుంటాం. శంకరుల యొక్క జీవితం అటువంటి జీవితము కాదు. వారు సాక్షాత్తుగా సదాశివుడే. కైలాసవాసి అయిన శంకరుడికి కాలటీ యందు జన్మించినటువంటి శంకరునకు అభేదం. ఇద్దరూ ఒక్కటే. స్వామి అనేకమైన అవతారములను స్వీకరిస్తాడు. పరబ్రహ్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఒక్కొక్క నాడు లోకములో రాక్షసుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. ధర్మము ఇబ్బంది పడుతుంది. అటువంటప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చెయ్యడం కోసమని ఈశ్వరుడే అవతారమును స్వీకరించి కరచరణాదులతో కదిలి వచ్చి రాక్షస సంహారం చేస్తుంటాడు. ఒక్కొక్క నాడు లోకములో భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క ప్రబోధం చెయ్యడం కోసం కూడా భగవానుడు అవతారమును స్వీకరిస్తాడు. అలా శంకర భగవానుడు స్వీకరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారములలో ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం ఒకటి. శంకరులు మాధవ మాసంలో జన్మించారు. ఎందుచేత అంటే చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు. వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు జన్మించారు. వైశాఖ మాసానికి మాసముల రీత్యా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉన్నది. ఇది పృథివీ సంబంధమైనటువంటి నెల. ఎందుచేత అంటే రెండు వస్తాయి ఈ సమయంలో. ఒకటి మల్లె పువ్వు వస్తుంది, రెండు మామిడి పండు వస్తుంది. మామిడి పండు అపారమైనటువంటి మాధుర్యమునకు గుర్తు, మల్లె పువ్వు అపారమైన సువాసనకు గుర్తు. శంకర భగవత్పాదులు కూడా వైశాఖ మాసమునందే అవతారమును స్వీకరించారు. వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క మాటలు కానీ స్తోత్రములు కానీ వారు చేసినటువంటి ప్రకరణములు కానీ వ్యాఖ్యానములు కానీ అవి మధురాతి మధురములు. వాక్కునకు మాధుర్యము లేకపోతే అది ఆస్వాదింపబడదు. అది ఎంత గొప్ప విషయమైనా కానివ్వండి, అది చెప్పేటటువంటి వాడి మాట యందు కాఠిన్యం ఉందనుకోండి, ఆ మాట 10 మంది వినడానికి ఇష్టపడరు. ఆ మాట చాలా సరళముగా
వినేటటువంటి వారి హృదయమును రంజింపచేసేటటువంటి కోమలత్వముతో మాధుర్యముతో ప్రతిపాదింపబడాలి. వాక్కునకు మాధుర్యమును కలిగి ఉండి అటువంటి వాక్కుని ప్రతిపాదించడంలో శంకరులకు శంకరులే సాటి. అటువంటి శంకరులు వాసనతో కూడినటువంటి వాసంతికా పుష్పం అంటే మల్లె పువ్వు పుట్టేటటువంటి మాసంలోనే వారు కూడా జన్మించారు. మల్లె పువ్వులు ఈ మాసంలో విశేషంగా వస్తాయి. మల్లె పువ్వు అసుర సంధ్యాకాలంలో బాగా విచ్చుకుంటుంది. సాధారణంగా పద్మం సూర్యకిరణాలు తగలగానే ఉదయం వేళ విచ్చుకుంటుంది. మల్లె పువ్వుకున్న గమ్మత్తు ఉదయం వేళ విచ్చుకోదు. బాగా అసుర సంధ్య వేళలో అంటే ఉత్తర సంధ్య యందు చీకటి పడుతూ ఉండగా మల్లె పువ్వు బాగా విచ్చుకుని విశేషమైనటువంటి సువాసననిస్తుంది. దానికి సంధ్యాకాలము అని పేరు. సంధ్య అంటే రెండు సంకల్పముల మధ్యలో ఉన్నటువంటి, అసలు ఏ సంకల్పము లేనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి స్థితికి సంధ్య అని పేరు. అంటే మీకు ఇంకొక మాట చెప్పాలంటే, మనం నిద్ర లేచింది మొదలు మనస్సులో నిప్పుల్లోంచి రవ్వలు పైకొచ్చినట్టు అనేక ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఆ ఆలోచనలకు ఇంకా ఎడా తెరిపి ఉండదు, అవి అలా పుట్టేస్తుంటాయి. అందుకే మనస్సు అనగా సంకల్ప వికల్ప సంఘాతము అంటారు. అసలు మన యథార్థ స్థితి ఎక్కడ ఉన్నది అంటే, రెండు సంకల్పములకు మధ్యలో ఏ సంకల్పము లేకుండా ఉన్నటువంటి కొద్దిపాటి సమయం ఏదున్నదో అది ఏ సంకల్పము లేని సమయం. ఆ సమయం మన యొక్క నిజస్వరూపం, అది ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపం సంధ్యాసమయము చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం అంటారు. శృతి శిరస్సు అంటే వేదముల యొక్క చిట్ట చివర ఏర్పడినటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానభాగం. జ్ఞానాత్ కేవల కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే మోక్షం వస్తుంది. అందుచేత అటువంటి జ్ఞానకాండలో ఉన్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఆత్మతత్వాన్ని ఆవిష్కరించి, మోక్షము ఎప్పుడో ఎక్కడో నువ్వు ఏదో చేస్తే వచ్చేది కాదు, నువ్వు సహజముగా మోక్షస్వరూపుడవో, నీవు బంధమునందున్నవాడివి కావు, నువ్వు ఇప్పుడే ఇక్కడే నువ్వు మోక్షమును పొంది ఉన్నావు. అది నువ్వు తెలుసుకోలేదంతే. తెలుసుకుంటే నువ్వు మోక్షమును పొందినవాడవే. శంకరుల యొక్క తర్కం సామాన్యమైనటువంటి వాదన కాదు. వారు ప్రచండ జంఝామారుతం. శంకర భగవత్పాదులు రాకముందు దేశంలో అనేకమైన వాదనలు ఉన్నాయి, రకరకాల వాదాలు. వేదంలోంచి ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాలని వాళ్ళు ప్రతిపాదన చేశారు. శంకరులు అడుగు పెట్టారు. మనకి ఒక గమ్మత్తుంది. కేరళ రాష్ట్రానికి, కాశీ పట్టణానికి, ఈ రెండిటికి భారతదేశంలో భౌగోళికంగా ఒక ప్రత్యేక స్థానం. మీరు ఒకసారి పరిశీలన చేసి చూడండి. కేరళ రాష్ట్రంలో అంటే శంకరాచార్యుల వారి యొక్క శాపానికి ముందు మాట నేను చెప్తున్నది. శంకరాచార్యుల వారు శాపం ఇచ్చారు కేరళ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం ఇంత గొప్పదైనా రాబో కాలములో ఇక్కడ భారతదేశమునందు తత్వ ప్రచారము చేయు పీఠము ఉండకుండుగాక అని శపించారు. అందుకే కేరళలో శంకరాచార్యుల వారు పుట్టిన పీఠం లేదు, కర్ణాటకలో పీఠం. 2, ఎవరి ఇంటి వెనకాతలా కూడా సమాధులు వెలయుగాక. ఇళ్ల వెనకాతల సమాధులు కట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అక్కడ ఎక్కువ. 2, 3, సనాతన ధర్మమై వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతమును తిరస్కరించి జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతముగా కేరళ భావింపబడుగాక. కేరళ అందుకే అలా అయిపోయింది. ఇది ఈనాటి కేరళ పరిస్థితి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్న కేరళ రాష్ట్రం శంకర భగవత్పాదులు జన్మించినప్పటి కేరళ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికా వాసనలు కేరళలో కొన్ని ఉన్నాయి. ఏవి అవి అంటే, కేరళ యందు 2 ఎక్కువ. 1 కొబ్బరికాయ, 2 అరటిపండు. ఈ 2 ఎక్కువ. కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉంటే ఎందుకండి? మీరు గుళ్ళో పెడుతున్నారని ఏమిటి గుర్తు? కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో ఉంటాయి. తోటకూర గోంగూర పట్టుకున్నారంటే మీకు తెచ్చుకుంటున్నారు. కొబ్బరికాయ అరటిపళ్ళు చేతిలో పట్టుకున్నారంటే దేవాలయానికి ఎడుతున్నారు. అక్కడ నంబూద్రి బ్రాహ్మణులని, ఆ బ్రాహ్మణులు విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నులు, అపారమైన సదాచార సంపన్నులు. అటువంటి నంబూద్రి బ్రాహ్మణులకు ఆవాస స్థానం కేరళ రాష్ట్రం. అందున కొబ్బరి బొండం, పూర్ణకుంభం, కొబ్బరికాయ మన జీవితాన్ని చెప్తుంది. అటువంటి కొబ్బరి, అరటిపండు దూర్వాసో మహర్షి యొక్క వరప్రసాదం. అందుకే తన భార్యని శపించాడు ఆయన. కదలి ఆయన భార్య పేరు. ఆ భార్యని శపించాడు. శపిస్తే ఆవిడ మరణించింది. శరీరం విడిచిపెట్టేసి బూడిదైపోయింది. మామగారు వచ్చి దెబ్బలాడాడు.
అదేంటి నా పిల్లని అలా కాల్చేసావు నీ శాపదృష్టి చేత, నీకు పిల్లనిచ్చినప్పుడే మాట ఇచ్చాను, ఎందుకు ఇలా చేశావని అంటే అప్పుడు వరం ఇచ్చారు, నా చేత నా భార్య కదలి కాల్చబడినా ఉత్తర జన్మలలో కదలీ వృక్షంగా జన్మిస్తుంది. ఇక విత్తనం వెయ్యక్కర్లా, ఒకసారి కదలీ వృక్షం అరటి చెట్టు పెడితే చెట్టు పడిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకో పిల్ల పుట్టేస్తుంది, దానికి ఇంకొక చెట్టు మొలిచేస్తుంది. ఆ కదలి ఎక్కడైనా సరే దేవతల యొక్క ఆరాధనమనందు ఉపయోగపడుతుంది. అరటి పండు లేని పూజ ఉండదు అని. అందుకే కదలికి అంత విశేషమైన ప్రఖ్యాతి. ఆ కదలీ ఫలము నారికేళము అనగా కొబ్బరికాయ, ఈ రెండు ఎక్కడెక్కువ? కేరళ రాష్ట్రమునందు ఎక్కువ. రెండవ పట్టణం దేన్ని ప్రస్తావన చేశాను నేను? కాశీ. కాశీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సరే, విశ్వేశ్వరుడి గురించి గంగానది గురించి మీరు కాసేపు పక్కన పెట్టండి. ఆ రెండింటి గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరు. కాశీపట్టణ వైభవాన్ని నేను చెప్తున్నటువంటి వైభవం వేరొక కోణంలో నేను దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పూర్వకాలంలో కాదు, ఇప్పుడు కూడా మీరు చూడండి. ఏమండి నేను కాశీ వెళ్ళొచ్చాను అన్నాడు అనుకోండి, చాలా సంతోషిస్తాం. రెండు, ఎంత చదువుకున్న మహాపండితుడు అవనివ్వండి, కాశీలో చదువుకున్నానండి నేను సంస్కృత పీఠంలో అన్నాడు అనుకోండి, అదో ప్రత్యేకత. పూర్వం ఎక్కడెక్కడ చదువుకొనివ్వండి, ఎంత చదువుకోనివ్వండి, సంస్కృతంలో ఒక స్థితికి వచ్చిన తరువాత వారణాసి పట్టణానికి వెళ్ళేవారు. పూర్వకాలం తాళపత్ర గ్రంథాలే. ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు చేతుల్లో ఉండేవి కావు. వాళ్ళు రాసిన పుస్తకాలే వాళ్ళ దగ్గర ఉండేవి కావు. జిహ్వాగ్రమనందు ఉండేది శారద, నాలుక మీద పెట్టుకునేవారు. పాండితీ ప్రకర్ష అంటే పుస్తకాలు పట్టుకుని తిరిగిన రోజులు కావవి. ఆ రోజులలో బ్రాహ్మణుడు అంటే శారదా కటాక్షం అంటే నోరి విప్పితే నాలుక మీద శారద నర్తన చెయ్యవలసిందే, అలా ఉండేవారు. అందుచేత కాశీ పట్టణాన్ని చేరుకుని అక్కడ బ్రాహ్మణులు సంవాదం చేసేవారు. ఎలా? రోజులు మాట్లాడేవారు. ఎక్కడి నుంచి? 4 జిహ్వాగ్రము నుంచి అంతే. అక్కడే సరస్వతీదేవి పలికేది. ఒక్కొక్కరికి పట్టాలు ఇచ్చేవారు. వీడు సామాన్యుడు కాడు, మహాపండితుడు, దాన్ని బట్టి పిల్లనిచ్చేవారు. వీడు ఎంత గొప్ప పండితుడో తెలుసా? కాశీపట్టణంలో విద్వాంసులు వీడిని సత్కరించారు, పట్టా ఇచ్చారని చెప్పేవారు. కాశీపట్టణం భారతదేశంలో సరస్వతీ కటాక్షాన్ని పొందిన వాళ్ళకి ధృవీకరణ పట్టణములు ఇచ్చినటువంటి మహోత్కృష్టమైన ప్రదేశము. అటువంటి పట్టణం కాశీ. శంకర భగవత్పాదులకి ఆశ్చర్యకరంగా ఈ 2 పట్టణాలతో గొప్ప సంబంధం. ఎలా? వారు పుట్టింది కేరళ రాష్ట్రంలో. వారు మొట్టమొదట కాశీ పట్టణాన్ని చేరుకునే తన విద్యావ్యాప్తిని ప్రారంభం చేశారు. తాను ఈశ్వరాంశ సంభూతుడైతే తనకి పరమేశ్వర దర్శనం ఎక్కడ? కాశీపట్టణంలో. అయితే మీరొక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా అంటారు కాశీపట్టణంలో శంకరాచార్యులు వారు వెడుతుంటే కుక్కల్ని వెంట పెట్టుకుని ఒక చండాలుడు వచ్చాడు. శంకరుల శిష్యులు తొలగు అన్నారు. శంకరులు వస్తున్నారు స్నానానికి, నువ్వు ఎదురొస్తావా? పక్కకెళ్ళు అన్నారు. ఆ రోజులలో శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతము ఎంత ప్రచారం పొందిందంటే ఒక చండాలుడికి కూడా అర్థమైపోయింది. అందుకని ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వే చెప్తావు కదా అంతటా పరివ్యాప్తమైనది ఒక ఆత్మ తప్ప వేరొకటి లేదని, నన్ను తప్పుకోమంటావా ఆత్మని తప్పుకోమంటావా, ఏది తప్పుకోమంటావు అని అడిగితే శంకరులు గుర్తుపట్టారు, వచ్చినవాడు శంకరుడే అని. వినమ్రులై శిరస్సు ఉంచి నమస్కరించి స్తోత్రం చేశారు. అందుకని కాశీపట్టణానికి శంకరాచార్యులు వారు చిన్న చిన్న శ్లోకాలు కొన్ని ఇచ్చారు. కాశీపట్టణం శంకర భగవత్పాదులు వెళ్ళారు ఒకసారి. వెళ్ళి వారు గంగానదిలో స్నానం చేయడానికని దగ్గరికి పెడుతున్నారు. గంగకి గంగ పొంగిపోయి ఊవెత్తున అలలతో పైకి లేచిందిట. ఒకనాడు తన శిరస్సున పట్టి భవాంగ పతితంతోజం పవిత్రమితి స్పృశు అని ఎవరి శరీరాంగములను తాకడము చేత నాకు ఈ పవిత్రత వచ్చిందో వాడు ఇవాళ వేరొక అంశలో వచ్చి నాలో స్నానం చేస్తున్నాడు, ఏమీ అద్భుత ఘట్టం అని గంగ ముందుకొచ్చిందిట. అది శంకరుల యొక్క వైభవం అంటే. శంకరులు లాంటి గురువు ఉండరు ప్రపంచంలో, వారికి వారే సాటి. అటువంటి జగద్గురువులు. సరే, వారి యొక్క జన్మమునకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఆ కేరళ రాష్ట్రం యొక్క వైభవాన్ని ఆవిష్కరించాను. సరే, ఆ కేరళ రాష్ట్రములో కాలటి అనబడేటటువంటి ఒక గ్రామం ఉండేది. అందులో ఒకానొకప్పుడు ఒక మహానుభావుడు ఒక ఆయన జన్మించాడు. ఆయన సద్బ్రాహ్మణుడు, త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉండేవాడు. సర్వ వేదాంగములు చదువుకున్నాడు, శాస్త్ర పురాణ ఇతిహాసములు చదువుకున్నాడు, ఉపకారం చేస్తూ ఉండేవాడు. ఒక బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవితాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి.
అటువంటి మహానుభావుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు శివగురువు. ఎందుకు పెట్టుకున్నాడు ఆ పేరు అంటే, శంకరుడు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు కనుక నాకు పుట్టినటువంటి ఈ కుమారుడు గురుస్వరూపములు పొంది జనులలో ఉన్న అజ్ఞానమును తొలగతూయగలిగిన వాడు కావాలన్న కోరిక చేత ఆయన తన కుమారుడికి శివగురువు అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన కూడా త్రికాల సంధ్యావందనం చేసేవాడు, చక్కగా వేదం చదువుకున్నాడు, శాస్త్ర పురాణ ఇతిహాసములు చదువుకున్నాడు, చక్కటి ప్రవర్తన కలిగిన వాడు. ఇటువంటి పిల్లవాడు గురువుల దగ్గర చాలా కాలం విద్యాభ్యాసం చేశాడు. గురువులు సంతోషించారు. నాయనా శివగురు, నువ్వు ఇంతకాలం మా దగ్గర శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేశావు. గురువుల దగ్గర ఆ రోజులలో విద్యాభ్యాసం చేయడం అంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉండేది కాదు. గురువుకి శుశ్రూష చెయ్యాలి. గురువు ఒకనాడు పిలిచి, నాయన వెళ్ళి భిక్ష తీసుకురండి అంటాడు. 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్ష పట్టరావాలి. గురువు పడుకుంటారు, ఆయన కాళ్ళు ఒత్తుతారు. గురుపత్ని పిలిచి, నాయన కడవతో నీళ్లు పట్టరా అంటుంది. నీళ్లు పట్టరావాలి. గురువు సంతోషించి 4 మాటలు చెప్తారు. గురువు అనేటటువంటి వాడు మేఘం లాంటి వాడు. ఎక్కడైనా ఏదైనా చాలా గొప్ప పని జరుగుతోందనుకోండి, గుర్తు ఏమిటో తెలుసా అండి? వర్షం ముందొచ్చి పడుతుంది. ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది, ప్రతిష్ఠ జరగాలి. శంకరాచార్యుల వారి ప్రతిష్టకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇంకొక అరగంటలో ప్రారంభం అవుతోంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగితే మీరు ఏం చేస్తారు? ముందు శుభ్రంగా ఇళ్ళు గడిగించి ముగ్గులు వేసుకుంటారు, అంతే కదా. అయ్యయ్యో ఇంత దేవాలయం అంతా కడగాలి కదా అనుకుంటారేమో అని తృప్తి చెందినటువంటి దేవతలు వచ్చి వర్ష రూపంలో కాకినాడ పట్టణాన్నే కడిగేశారు. కడిగేసి శంకరులు వస్తున్నారని సిద్ధం చేశారు పట్టణాన్ని. అదే ఇప్పుడు పడుంటే ప్రతిబంధకం అయ్యేది. అది ఖచ్చితంగా ముందొచ్చి కడిగేసి సభికులందరూ రావడానికి వీలుగా ఉపశాంతి పొంది ఊరుకుంది. ఇంకింతకన్నా శంకరాచార్యుల వారి వైభవానికి మీకేం కావాలి తార్కాణం? అందుచేత శంకర భగవత్పాదుల యొక్క తండ్రి గారైనటువంటి శివగురువు గురువుల యొక్క శుశ్రూష చేశారు. చేసి విద్యను ఆర్జించారు. గురువుగారు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోనాండి అని అడిగేవారు కాదు. ఒక రోజున గురువు గారే పిలిచారు. పిలిచి, నాయనా శివగురు, నువ్వు నన్ను సేవించి అన్ని విద్యలు నేర్చుకున్నావు, ఒక పరిణతిని పొందావు, ఇంకా నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గురువు పూర్వం మాట్లాడితే అంత అందంగా ఉండేది. ఒరే నీకు పిల్లని చూసేస్తానరా, నువ్వు పెళ్లి చేసేసుకో అనేవారు కాదు. కొడుకుని కూర్చోపెట్టుకుని ఎందుకు వివాహం చేస్తున్నారో నిజంగా మీరు శంకర విజయాల్లో గురువు తన శిష్యుణ్ణి పంపించే ముందు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పారు, నువ్వు నా దగ్గర ఇంత విద్య నేర్చుకున్నావు, నేర్చుకున్నందుకు నీ వలన సమాజమునకు కొంత ప్రయోజనం కలగాలి. అది ఏ రకంగా ఉండాలి? దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, 3 రుణములు తీరాలి నీ వల్ల. నువ్వు ఇంటికి వెళ్ళి దేవతార్చనం చేసి దేవతలని ఆరాధించి ఇతరులతో కూడా ఈ మతము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసి దేవతారాధనము చేయిస్తే ఆ రుణం తీరుతుంది. బ్రాహ్మణుల ఒక రక వ్యాప్తి కూడా చెయ్యాలి 4 మాటలు చెప్పి. 2, ఋషుల యొక్క రుణం తీర్చుకోవాలి, ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని ప్రచారం చెయ్యాలి. 3వది పితృ రుణం తీర్చుకోవాలి. నిన్ను నీ తండ్రి గారు కన్నట్టే నువ్వు కూడా ఒక కుమారుడికి జన్మనివ్వాలి. దానికోసమని నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. నువ్వు నా దగ్గర బ్రహ్మచారిగా శిష్యుడిగా ఉండిపోతే ఇదంతా ఎలా కుదురుతుంది? నువ్వు విద్యాసముపార్జన యందు ఒక స్థాయిని పొందావు కనుక నువ్వు బయలుదేరి మీ ఇల్లు చేరుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది అని ఆజ్ఞాపించి పంపించారు. గురువుకి నమస్కారం చేశారు, ఇంటికి వచ్చారు. ఆ వచ్చినటువంటి కొడుకుని చూసి ఆయన విద్యారాజాధిరాజు అని వాళ్ళ నాన్నగారు పొంగిపోయి చాలా సంతోషించి ఆ తన కుమారుని యొక్క విద్యా వైభవాన్ని ఒక్కసారి పరీక్ష చేశారు. చాలా ప్రీతి పొందారు. నా కొడుకు లాంటి కొడుక్కి ఒక ఉత్తమమైనటువంటి ఇల్లాలు దొరకాలి అని అమ్మాయి కోసమని అన్వేషణ చేస్తున్నారు. సత్సాంప్రదాయం ఏమంటే కొడుకుకి తగిన కోడలు కావాలనుకున్న వారు ఆడపిల్లవారిని వెళ్ళి పట్టుకుని అడుగుతారు. అది గమ్మత్తు, అది తక్కువతనం కాదు, అది చాలా మంచి విషయం. దానికి చాలా గొప్ప సంస్కారం ఉంటే కానీ అలా చేయలేరు. వాళ్ళే మా అబ్బాయి దగ్గర రావాలని కూర్చున్న వాడికి శాస్త్రం అంత బాగా తెలిసి ఉండకపోవచ్చు. అందుచేత శివగురువే మగ పండితుడు అని ఆ రోజుల్లో ఉండేవారు. ఆర్యాంబ యొక్క తండ్రి గారు ఆయన. వారి కుమార్తె ఆర్యాంబ. ఆ ఆర్యాంబ సుగుణాల రాశి.
ఆ అమ్మాయిని శివగురువుకి ఇచ్చి వివాహం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో శివగురువు గారి యొక్క తండ్రి గారు మగపండితుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మీ పిల్లని మా అబ్బాయికి ఇచ్చి చెయ్యవలసింది. మగపండితుడు అన్నాడు, తప్పకుండా మీ పిల్లవాడికి మా పిల్లని ఇవ్వడంలో మాకు ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయం లేదు, కానీ ఒక్క షరతు, పిండ్లి కుమారుడు మా ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాలి, కన్యాదాత గారి ఇంటికి వచ్చి అన్నారు. కానీ శివగురువు గారి యొక్క తండ్రి గారు అన్నారు, మా అబ్బాయి మీ ఇంటికి వచ్చి వివాహం చేసుకోవడం కాదు, మీరే మా ఇంటికి వచ్చి ఆతిథ్యం పుచ్చుకుని మా ఇంట్లో వివాహం చేసుకోవాలన్నారు. ఈ రోజుల్లో ఎన్ని పూటల భోజనాలు పెట్టించేసుకుందామని అన్నం లేని వాళ్ళే వాడు చూస్తాడు, ఎన్ని పూటలు కోసేద్దామని వీడు చూస్తాడు. అంత వ్యాపార సరళి. ఇప్పుడు ఆ రోజుల్లో మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో, మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో అని దెబ్బలాడుతున్నారు. ఇద్దరికి కొంచెం పట్టుదలలు వచ్చాయి. వాళ్ళింటికి వచ్చి వివాహం చేసుకోమంటాడు కానీ పిల్లని తీసుకుని మా ఇంటికి రాడని కోపగించి శివగురువు యొక్క తండ్రి గారు ఆ సంబంధాన్ని స్థిరీకరించకుండా ఆపారు. పిల్లవాడు మా ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాలి కన్యాదాత గారి స్వగృహమందు, కన్యాదాత గారి ఇంటికి రాకుండా వాళ్ళింటికి రమ్మంటాడేమిటి, నా పిల్లకేం తక్కువ, ఆర్యాంబ సుగుణాలు రాసి సరే వాళ్ళే దిగొస్తారని ఆయన కూర్చున్నారు. ఇద్దరు చక్కటి వ్యక్తులు, ఆర్యాంబ శివగురువు, చక్కటి దాంపత్యం, తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్నట్టు. కానీ మరి ఈ దాంపత్యం జరగాలంటే ఈ అవరోధం వచ్చింది. అందుకని ఏం చెయ్యాలి? అందుకని మధ్యలో ఎవరో ఒక ఆయన బయలుదేరి కొంచెం ఒప్పిస్తే ఒప్పుకునేవాడెవరు? ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, చక్కటి సంబంధం, పిల్లవాడు చూస్తే చదువుకున్నాడు, మంచి చదువు, సబ్రాహ్మణుడు, తండ్రి గారు ఆచార సంప్రదాయములు ఉన్నవాడు, గొప్ప వంశం. వాళ్ళు ఏమడిగారు? నిన్ను ఇంటికి వచ్చి పిల్లని అడిగారు. వాళ్ళకున్న కోరిక ఏమిటి? కాస్త వాళ్ళింటికి వెళ్ళి వివాహం చేసుకోమంటున్నారు, పైగా నీకే భోజనాలు పెడతామంటున్నారుగా, అందుకని వెళ్ళి వివాహం చేసుకో, ఒక్క మెట్టు దిగితే వచ్చిన నష్టం ఏమిటన్నారు. సరే, మగపండితుడు ఒక మెట్టు దిగాడు. దిగితే ఆనాడు శివగురువు ఆర్యాంబ ఇద్దరికీ వివాహమైంది. ఇద్దరి యొక్క సంస్కారము అంత గొప్పది అని పెద్దలు నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే వివాహానికి శుభలేఖలో ఇదేంటి, నేను ఫలానా వారిని వివాహం ఆడుచున్నాను అని శుభలేఖ వేసుకున్నాడు అనుకోండి పెళ్లి కొడుకు, అది దోషమా అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అంటామే ఇంగ్లీష్లో, తనంత దానుగా అది దోషం అని అనడానికి వీలు లేదు. కానీ ఓ తల్లి లేదా, తండ్రి లేదా, అనాథవా, ఎవరు లేకుండా పుట్టావా, అడుక్కు తింటున్నావా, ఏమిటా శుభలేఖ, నేను ఫలానా వారిని పెళ్ళాడుతున్నాను మీరు రండి, ఎందుకది? అది కాదు వెయ్యవలసింది. పెద్దలు నిశ్చయించినారు కాన ఏతత్ శుభముహూర్తమునకు తామెల్లరూ ఇచ్చేసి అని వెయ్యాలి. నిర్ణయించవలసిన వారు పెద్దలు నిర్ణయించాలి. మీరు దాని గురించి పెద్ద అల్లరపడకండి గోపాలకృష్ణ గారు, అరే తగలకపోతే వచ్చిన నష్టమేంది, ఇవాళకి మీరు ఏం ఆందోళన పడు. అందుచేత వాళ్ళిద్దరికీ వివాహం జరిగితే ఆ వంశము వృద్ధి చెందుతుంది అని పెద్దలు నిర్ణయించారు. కాబట్టి మగ పండితుడు ఒక మెట్టు దిగి వచ్చాడు. ఆఖరికి శివగురువు ఆర్యాంబ ఇద్దరికీ వివాహం జరిగింది. రంగరంగ వైభవంగా జరిగిపోయింది. అందరూ పరమ సంతోషించారు. కొంతకాలం అయిపోయింది. ఇప్పుడే మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉన్నది. దేనికోసమని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు శివగురువు? తన గురువు చెప్పాడు, పితృ రుణం తీర్చుకో, నువ్వు కూడా ఒక కుమారుణ్ణి కను అని చెప్పారు. ఎంతకాలమైనా వారిద్దరికీ సంతానము కలగలేదు. ఈ బాధ భర్త ఎవరితో పంచుకుంటాడు? భార్యతో పంచుకున్నాడు. ఏమిటో మన ఇద్దరికీ వివాహమై ఇంతకాలమైంది, కనీసం పుత్రుడు పుత్రిక ఇద్దరిలో ఎవ్వరూ జన్మించలేదు, పితృరుణం తీరలేదు, ఇది నా మనస్సుకి కొంచెం వ్యగ్రతని కల్పించుచున్నది అన్నాడు. అంటే భక్తి తత్పరులైన వారి హృదయాలు ఎలా ఉంటాయో చూడండి. ఆర్యాంబ అంది, ఎందుకండి అంత బెంగ పెట్టుకుంటారు? ఉపమన్యువు యొక్క వృత్తాంతమును మీరు మరిచిపోయారా అని అడిగారు. ఏమిటి ఉపమన్యువు యొక్క వృత్తాంతం అంటే, పూర్వకాలంలో ఉపమన్యువు అని ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆయన తండ్రి లేడు, తల్లిగారు పెంచి పెద్ద చేస్తోంది. ఆ పిల్లవాడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ తల్లి పాపం ఎక్కడో దాసీత్వం చేసి పెంచుతోంది ఆ పిల్లవాడిని. వాడు ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు పాలు తాగుతున్నారు. ఇంటికి వెళ్ళి తాగుతుంటే ఈయన చూశాడు. మీరు ఏం తాగారు అని అడిగాడు. అడిగితే మేము పాలు తాగామన్నారు. ఆ పాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. అడిగితే చాలా కమ్మగా ఉంటాయి అన్నారు వాళ్ళు. అంత బాగుంటాయా పాలు అన్నాడు. అని పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నాకు పాలు తాగాలనుందమ్మా, నాకు కూడా కొద్దిగా పాలు ఇయ్యి ఒక పాత్రతో అన్నాడు.
తల్లి కన్నులు నీరు పెట్టుకునంది, నాన్న మనకు పాలు ఎక్కడి నుంచి వస్తాయిరా అంది. పిల్లలు వినరు కదా, అదేమిటమ్మా ఎందుకు రావమ్మా, పిల్లలందరూ తాగుతున్నారు పాలు, నేను కూడా పాలు తాగాలనుకుంటున్నాను, అమ్మ నాకు కూడా పాలు కావలసిందే అన్నాడు. తన పేదరికాన్ని పిల్లవాడికి ఏమని చెప్పుకుంటుందమ్మా, ఏమీ చెప్పలేక నీకు అసలు పాలు తాగాలన్న కోరిక ఎందుకు పుట్టింది అంది. వాళ్ళందరూ తాగుతున్నారమ్మా, పాలు తెల్లగా ఉన్నాయన్నాడు పిల్లాడు. కాబట్టి వాడికి పాల రుచి తెలియదు, రంగు తెలుసు అంతే. అమ్మ ఇది గమనించింది, చాలు అని ఇంట్లోకి వెళ్ళి కాస్త బియ్యపు పిండి తీసి నీళ్లలో వేసి కలిపి